నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నవాడా, ఈ మధ్యాహ్న కాల సమయములో ఇంతవరకు నడిపించిన వాడా అని పాదములకు ప్రణములు చెల్లిస్తున్నా. ప్రభా, నోరు తెరువు, నీ నోటిలో నా మాటలు ఉంచుతానన్న ప్రభా. సిద్ధంగా ఉన్నాను, నీ మాటలు బయలుదేరును గాక. ప్రతి హృదయ శరీరాలకు తెరవబడి, నాటబడి, కట్టబడి, తిరిగి నీ వైపు మల్లును గాక. వారు ఏ స్థితిలో పడ్డారో అక్కడి నుండి లేచి నీ వైపు తిరుగును గాక. వాక్యముతో నీ మాటలు చెప్పుచున్న నన్ను నీ చేతి కొప్పిస్తూ ఇంతవరకు మై పొందిన దేవా, ఇంక ముందు కూడా ప్రభా నువ్వు నడిపిస్తావని నమ్ముచు. సమస్త మహిమ నీకే. యేసు నామములోని ప్రార్థన అడివిడి పొందిన మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూతుకోలేనా? ఎంతమంది నమ్ముచున్నారు దేవుడు నాతో మాట్లాడతాడు అని? ఎంతమంది నమ్ముచారు దేవుడు మాట్లాడేవాడని? దేవుడు మాట్లాడుతుంటాడు. ఎక్కడ పడ్డాను, ఎక్కడ లేచాను, ఎక్కడ సరి చేసుకోవాలి అని అనుకుంటే తిరిగి మళ్ళితే సరి చేసుకుంటే సరిపోతుంది. లేదా ఎవరికోలే నాకు కాదు అని అనుకొని నువ్వు ఉన్నవా, నీ వంతు నువ్వు అనుಭವಿస్తావు ಅಂತೆ. ಕೀರ್ತನೆಗಳು 103 ಕೀರ್ತನೆಗಳು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ಮತ್ತು ದೇವ್ರಿಗೆ ಗೊತ್ತುಂಟೇನೋ, ನಾನು ಅಯ್ಯೋರು ಹೇಳ್ತಾರಂತ ನಾನು ಹೇಳಿದ್ದೀನಿ, ಬೇಗ ಬಾಯ ನೀವೇ ಹೇಳ್ರಿ ಅಂತ ಹೇಳಿದೆ. ಆಗ ನಾನು ಬೆಳಗ್ಗೆ ಜಾವ 4:15 ದೇವ್ರ ಹತ್ರ ಕುಂತಾಗ ದೇವ್ರು ನನಗೆ 103ನೇ ಕೀರ್ತನೆ ಓದು ಅಂದರು. 103. ఓకే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము అని ఉంది బైబిల్. అంటే భక్తుడు దావీదు రాసిన కీರ್ತನ ಆತನ ಅಂದುಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಆತನಿಗೆ ಗೊತ್ತಾಗುತ್ತಾ ಇದೆ ದೇವರ ಕಾರ್ಯಗಳು, ದೇವರ ಅದ್ಭುತಗಳು, ದೇವರ ಆಶೀರ್ವಾದಗಳು, ದೇವರ ಒಂದು ಸ್ವಸ್ಥತೆ, ದೇವರ ಒಂದು ಅಭಿಷೇಕ, ದೇವರ ಅಭಿವೃದ್ಧಿ, ದೇವರ ಒಂದು ಅರಸುತನ ನನ್ನ ಮೇಲೆ ಬರ್ತಾ ಇದೆ. ನಾನು ದಿನ ದಿನೇ ನನ್ನ ಅಭಿವೃದ್ಧಿ ಮೇಲಕ್ಕೆ ಹೋಗುತ್ತಾ ಇದ್ದೇನೆ. ಆದರೆ శరీరము అతన మాట కేಳುತ್ತಾ ಇಲ್ಲ. ఆయన శరీరం ఆయన మాట లోబడతలేదు. ఎందుకు? బాగా ఆయనకు తెలుస్తూ ఉంది దేవుడు ఆశీర్వాదం వచ్చే కొలది నేను బాగా మెరిసిపోతున్నాను, ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నాను. ప్రార్థన చేయడం తక్కువైపోయింది, ప్రార్థించడము తక్కువైపోయింది, దేవుని సన్నిధిలో గడపడము తక్కువైపోయింది, దేవునితో సహవాసము చేయడము తక్కువైపోయింది. మరి ధర్మశాస్త్ర గ్రంథము బైబిల్ చదువుట తక్కువైపోయింది. ఇంకా అన్ని పనుల మీద ఉన్నాడు. అది ఒకరోజు భక్తుడు ఆలోచించాడు, అరే ఎక్కడ నా శరీరము నన్ను పడివేస్తూ ఉంది, ఎక్కడ నా శరీరము నన్ను దేవుని ఎద్దుకు వెళ్ళకుండా మంచి భోజన పదార్థాలతో సహవాసం, మంచి పురములతో నేను సహవాసాన్ని తక్కువ చేస్తున్నాను. నా శరీరం నా మాట లోబడట్లేదు. మోకాలు వంగంటే మోకాలు వద్దు, దేవుడు కూర్చుంటే కూడా దేవుడు వింటాడు కదా ప్రార్థన. ಕೂತ್ಕೊಂಡು ಕೇಳಿದ್ರು ಕೂಡ ಹೇಳ್ತಾನೆ, ಮನಸ್ಸಿನಾಗ ಅನ್ಕಂದ್ರು ಕೂಡ ದೇವ್ರಿಗೆ ಕೇಳ್ತಾನಲ್ಲ. ಏನು ಬಾ ಹಿಂಗೇ ಹೋಗ್ಬೇಕಾ, ಏನಿಲ್ಲ ಅಂತ ಶರೀರ ನಮಗೆ ఊదిಬಿಟ್ಟೈತೆ, తక్కువైపోయింది. అది ఎప్పుడో ఒకసారి చేయాల, చాలాసార్లు కాదు. మనం చాలానే అయినప్పుడు దేవునితో ఎల్లప్పుడూ మోకాలు వంగి, ఎల్లప్పుడూ దేవుని సహవాసం ఉండి, ఎప్పుడు నోటితో పాటలు పాడుతూ అలా ఉన్నప్పుడు నువ్వు అది ఎక్కువ ఇప్పుడు చేస్తున్నాను కదా మనసులో అనుకుంటే దేవుడు ఉంటాడు. అయితే ఎప్పటికీ అదే దానికే బాలస్యం అవ్వకూడదు. అన్నీ మన యాక్టివిటీలో అన్నీ ఉండాలి. ಆದರೆ ನನ್ನ ಮನವೇ
ಇಲ್ಲಿ ದಾವೀದನು ಬೇರೆಯವ್ರಿಗೆ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ, ನನ್ನ ಮನವೇ, ನನ್ನ ಮನಸ್ಸೇ ಏನು ಹೇಳ್ತೇನೆ, ಆ ಪ್ರಾಣಮ ಯೆಹೋವರನ್ನು ಸ್ತುತಿಂಚು. ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು. ನೀನು ದೇವರನ್ನು ಸ್ತುತಿಸು. ನನ್ನ ಅಂತರಂಗದಲ್ಲಿರುವ ಎಲ್ಲವುದು ಸಮಸ್ತಮು, ನನ್ನ ದೇಹದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಅವಯವಗಳು, ಎಲ್ಲ ఎలుబు, ಎಲ್ಲ రక్త, ಎಲ್ಲ సారు, ఎల్లವುದು అంతరంగములో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు దేవుని మీదే ఆధారపడాలి. స్తుతించాలి అంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణే స్తుతించాలి, దేవునినే వేడుకోవాలి. అందుకే కొంతమంది శరీరాలని ఆధారముగా చేసుకుని, అవునా, యెరెమీయా గ్రంథంలో ఉంది 10వ అధ్యాయంలో, శరీరాలను ఆధారము చేసుకొని, శరీరం అంటేమి మనుషుల్నే ఆధారం, శరీరం అంటే మనుషుల్నే ఆధారం చేసుకొని వారి మీదే ఆధారపడుతూ వాళ్ళ మాటల మీదే నిలబడి నడుస్తూ ఉంటారు. దేవుడు చెప్పిన మాట వినరు. నువ్వు ఆధారపడి నీ మనసును త్రూసివేస్తే, శరీరం ఆధారం పడి శరీరంలో ఆధారం చేసుకొని దేవుని మీద ఉన్న మనసు నువ్వు తిప్పుకొని వాళ్ళ మీద నువ్వు తిప్పితే నువ్వు శాపగ్రస్తుడైతావు. నీ మనసు ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. ఎందుకు? ಅಂತರಂಗములో ఉన్న సమస్తమా ನನ್ನ ಮನೆಯನ್ನು ಕೊಂಡಾಡು, ನನ್ನ ಸರ್ವೇಂದ್ರಗಳೇ, ನನ್ನ ದೇಹದಲ್ಲಿರುವ ಸರ್ವೇಂದ್ರಗಳೇ, ಎಲ್ಲ ಅವಯವಗಳೇ, ನನ್ನ ಅಂತರಂಗದಿರುವ ಎಲ್ಲ ಸಮಸ್ತವೇ ದೇವರನ್ನು స్తుతిస్సు. హల్లెలూయా. మరి అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన పాయింట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన చేసిన మేలులను నువ్వెన్నడూ మరవద్దు. ఎందుకు ఈ దినమున మరువద్దు అని ఆ పాయింట్ అది చదివేసరికి నా నోటిలో అది తాకింది ఆ మాట. అంటే ప్రజలు, సంఘము దేవునిని మర్చిపోతున్నారు. దేవునిని మర్చిపోతున్నారంటేనే దేవునికి ఇవ్వవలసిన స్థానము ఇవ్వట్లేదు, దేవునిని ఆధారముగా చేసుకునట్లేదు, దేవుని మీద ఆధారపడట్లేదు. మరి ఇంకేటి మీద పడుతున్నారు? అందుకే ದ್ವಿತೀಯೋಪದೇಶ ಕಾಂಡములు, ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡದಲ್ಲಿ ದೇವರು ಅಲ್ಲಿ ಎಚ್ಚರಿಸ್ತಾನೆ. ಏನು ಎಚ್ಚರಿస్తాನೆ? నీకు గొప్ప పురములు వచ్చినప్పుడు అక్కడ ఉంది మాట, నీ దేవుడైన యెహోవా, 6వ అధ్యాయములు 10వ వచనం నుండి చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణను బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు కట్టని, ನೀನು ಕಟ್ತಾ ಇಲ್ಲ. ಹೌದಾ? ಭಾಳಷ್ಟು ಸಾರಿ ಮನೆ ನಾನು ಕಟ್ಟಿದ್ದೇನೆ, నీవు కట్టని గొప్ప పురములు దేవుడు నీకు ఇచ్చినాడంట. నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడి ఇండ్లను, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావిలను నీకు ఇచ్చాడు. ಇವತ್ತು ನೀರು ಕುಡಿತೇವೆ, ನೀವು ತೋಡಿರ ಬಾವಿ, ಹೌದಾ? నీవు నాటని ద్రాక్షి తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. ದೇವರು ನಿನ್ನ ಐಗುಪ್ತದಲ್ಲಿ ನೀನು ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಸೈತಾನನಿಗೆ ದಾಸಳಾಗಿದ್ದಿ. ಅಲ್ಲಿಂದ ದೇವರನ್ನು ಬಿಡಿಸಿ ಕರೆದುಕೊಂಡು ಬಂದು ಇಲ್ಲಿ ನಿಂದ್ರಿಸಿದ್ದಾನೆ. ಆದರೆ ಇದನ್ನು ನೀನು ಮರೆಯಬಾರದು. ನೀನು ಇದು ಮರೆಯಬಾರದು. నీ దేవుడైన యెహోవాను మరవకూడదు. నావంతే భాళಷ್ಟು సారి మర్యాదలమ్మ, నావేనా దేవుడు నాలోనే ఉన్నాడు. నేను వ్యాపారం నిలబడినప్పుడు ఆయనే తలుచుకుంటాను. దేనికి తలుచుకుంటావు నువ్వు? వాడు నిలబడి వ్యాపారంలో నిలబడి దేనికి? ప్రభా వ్యాపారం బాగవ్వాలి, ప్రభా డబ్బులు రావాలి, దేవా పని ఇవ్వాలి, దేవా నాకు అది కావాలి, దేవా నీకు ఇది కావాలి, దేవాది కాపాడు,
ఇది తప్పించు, నడిపించు, నువ్వు పో, నీవుండు. ఆయనని ఒక వాచ్మెన్ లాగా చేసేస్తావు. దీనికి నువ్వు వేడుకుంటున్నావు. అయితే ఆయన చేసిన మేళ్లను ఎన్నడూ మరువకు. ఆయన చేసిన మేళలను ఎన్నడూ మరువకుమా. దోషములన్నిటి క్షమించెను, ప్రాణవిమోచకుడు. ఆయన చేసిన మేళను మరువకూడదు. నీవు కట్టని గొప్ప పురములు, నువ్వు నాటని ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, నీ తవ్వని బావిని, అవునా, నువ్వు ఎన్నడూ నింపని చాతకాన ద్రవముల చేత దేవుడు నిన్ను నింపించినాడు. నీ తిని తాగినప్పుడు, తిని ఉన్నప్పుడు ಕನ್ನಡದಾಗೈತೆ, ನೀನು ಮದಿಸಿ, ಇದೆಲ್ಲ ತಿಂದು ನೀನು ಮದಿಸಿ ದೇವರನ್ನು ಮರೆತು ಹೋಗಿದೆಯಾ? ಜಾಗ್ರತೆ. నేను ఎందుకు దేవరನ್ನು మరియబారదు. మదిసి ఎప్పుడు మరువు వస్తుందంటే బాగా బలిసిపోయినప్పుడే, బాగా ఎక్కినప్పుడే, బాగా ఉన్నప్పుడే. ఇంకా అన్నీ అనుకూలంగా అంత పొందుకుంటున్నాం, అన్నీ వస్తూ ఉంది ఉన్న దగ్గరికి, అన్నీ ఇండ్లలో మంచి ದ್ರವములు ವಸ್ತಾ ఉంది, ಒಳ್ಳೊಳ್ಳೆ ಸಾಮಾನುಗಳು ಬರ್ತಾ ಇದ್ದಾವೆ ಮನೆಗೆ, ಒಳ್ಳೊಳ್ಳೆ ಪಟ್ಟಣ, ಒಳ್ಳೆ ಮನೆ, ಒಳ್ಳೆ ಆಸ್ತಿ, ಒಳ್ಳೆದನ್ನು ಇವಾಗ ಉತ್ತಮವಾದುದು, ನಾವು ಯಾವತ್ತಿಗೂ ಕಾಣದಂತೆ ಇರುವುದು ಎಲ್ಲವೂ ಬರ್ತಾ ಇದೆ. ಬಂದ ಮೇಲೆ ನೀನು ಯಾರನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸ್ಬೇಕು? ನಿನ್ನ ದೇವಾರಾಧ. ಇದು ನಿನ್ನ ಕೈಲಾಗ್ತೈತಾ? ನೀನು ಆಫ್ಟರ್ ಆಲ್ ಕೂಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿರ್ಬೋದು, ಆಫ್ಟರ್ ಆಲ್ ನೀನು ಯಾವುದೋ ಒಂದು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಇದ್ದಿರ್ಬೋದು, ಅದು ನಿನಗೆ ಆಗುತ್ತಾ? ಮನೆಯಲ್ಲಿ ಆಗುತ್ತಾ? ಅದು ನಡೆಸೋಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಆದರೆ ಅದೆಲ್ಲವುದನ್ನು ನಾನು ಭಾಳಷ್ಟು ಸಾರಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಇಷ್ಟು ಹಿಟ್ಟು, ಇಷ್ಟು ಎಣ್ಣೆ, ಮಗೆಯಲ್ಲಿ ಎಣ್ಣೆ, ಕುಂಡದಲ್ಲಿ ಗಡಿಗೆಯಲ್ಲಿ ಹಿಟ್ಟು, ಆ ಹಿಟ್ಟನ್ನು ಒದಗಿಸಿರುವುದು ದಿನ ದಿನ ದೇವರೇ, ಇದು ನಾವಲ್ಲ. ಆದ್ದರಿಂದ ನಿನಗಿಷ್ಟೇ ಸಂಬಳ ಇರ್ಬೋದು, ನಿನಗಿಷ್ಟು ನೋಡು. ప్రసంగದಲ್ಲಿದ್ದಾನೆ, ನಮಗೆ ఆదాయ ಹೆಚ್ಚాದಂగಲ್ಲ అనుభవిಸುವರು కూడా ಹೆಚ್ಚాಗ್తారంತೆ. మనకు ఆదాయం ఎక్కువైనట్లల్లా మన పనిలో డబ్బు వస్తుందిలే అని అనుభవించేవారు కూడా ఎక్కువ అవుతారంట. ఆయన మాట ఎన్నటికి అబద్ధం కాదు. అయితే ఆదాయము తక్కువ ఉన్నా కూడా దానిని ఒదిగించి సరిచేసి లేనివన్నీ దేవుడు వాటిని తృప్తిపరిచి నడిపిస్తాడు కదా. దేవుడు గొప్పతనం, అవునా? ఈరోజు మనకు ఎంత దేవుడు మనకిచ్చాడంటే, ఒకప్పుడు అది లేదని ఏడ్చేవాళ్ళం, ఒకప్పుడు ఇదిలో వాళ్ళు ఉన్నవాళ్ళు అలాగే, అవునా? నేను ఒకసారి నాకు ఒక ఆమె చెప్తూనింది, అమ్మ మేము ఊరిడిచి వచ్చినప్పుడు కూలిగా ఉన్నాం. కూలిగా ఉన్నప్పుడు హనుమంతమ్మ గారు అంటాను, పెద్ద బిల్డింగ్లు చూస్తే వీళ్ళు ఇంత సౌకర్యం ఉన్నారు, వీళ్ళు ఏమన్నా నాకు ఇస్తారా? నా పిల్లలకి ఏమైనా ఇస్తారా? తినడానికి ఏమైనా ఇస్తారు కదా, వీళ్ళు బాగున్నవాళ్ళు కదా, వీళ్ళ స్థానం వేరే, మాది వేరే అని అనుకునే ఆమె అంట. అయితే దేవుడు ఈరోజు ఎంత స్థానము, ఎంతగా ఆమె ఎప్పుడు ఊరుకుండేది కాదు. ఎప్పుడు నాతో మాట్లాడినప్పుడలా వాళ్ళు నర్సప్ప గారు అంతా కూడా వెనకల్ది చెప్పి వాళ్ళు కన్నీళ్ళు తీసి చెప్తూ ఉంటారు. చిన్న పిల్లలక నాతో చెప్తూ ఉంటారు. అంటే ఏమి, మనం అనుభవించని, మనం ఎన్నడూ చూడని, ఇది రాదు, ఇది కాదు, ఇది సాధ్యము లేదు అను వాటినంతటా దేవుడు ఈరోజు మా తోడయుండి సాధిస్తున్నాడు కదా, నడిపిస్తున్నాడు కదా. మరి అన్నీ మనకున్న తర్వాత దేవునిని మరువకూడదు సుమా, జాగ్రత్త. మన శరీరమే మనకు శత్రుము, అన్ని పొందుకున్న తర్వాత. అందుకే మరవకూడదు అంటాడు. మరి ದ್ವಿತೀಯೋಪದೇಶ 8 ಅಧ್ಯಾಯములు ಕೂಡ ಒಳ್ಳೆ ಮಾತು ಹೇಳ್ತಾನೆ ಅಲ್ಲಿ. ಏನು, ನಮಗೆ ಎಚ್ಚರಿಕೆ, ಇಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಡ್ತದೆ. ನಾವೆಲ್ಲ ಹೊಂದಿಕೊಂಡ ಮೇಲೆ, ನಮಗೆಲ್ಲ ಬಂದ ಮೇಲೆ ನೀನು ಮದಿಸಿ ಗರ್ವದಿಂದ ನುಡಿದು
ನಿನಗೆ ಇದ್ದದ್ದನ್ನು ಕಳ್ಕೊಬೇಡ. ಇದೆಲ್ಲವುದು ನಮ್ಮ ಶಕ್ತಿ ಸಾಮರ್ಥ್ಯದಿಂದಲ್ಲ, ಕೇವಲ ದೇವರಿಂದಲೇ. ಇಲ್ಲೇನು ಹೇಳ್ತದೆ, ಇಲ್ಲಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. ಆತನು ನಿಮ್ಮನ್ನು ಕಷ್ಟಕ್ಕೆ ಒಳಪಡಿಸಿ, ಇಲ್ಲಿ ನಾನು ಈಗ ನಿಮಗೆ ಬೋಧಿಸುವ ನಿಮ್ಮ ದೇವರಾದ ಯೆಹೋವನ ಆಜ್ಞಾವಿಧಿ ನಿರ್ಣಯಗಳನ್ನು ಕೈಗೊಳ್ಳದವರು ಆತನನ್ನು ಮರೆಯುವವರು ಆಗಬೇಡಿರಿ. 8:11 కుమ్మ చదువుకుమ్మ 8:11 అదే ద్వితీయోపదేశకాండ. నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను విధులను కట్టడలను నువ్వు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరచి కడపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయ్యి నీ వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాని ಮರೆಚಿದೆವೇಮೋ. ಇಲ್ಲಿ ಕೇಳಿ ನೋಡೋಣ, ಗಮನ ಕೊಡ್ರಿ. ನಮಗೆ ಒಳ್ಳೆ ಮನೆಗಳನ್ನು ಕಟ್ಟಿಕೊಡಿಸಿದ తర్వాత ಹೊಟ್ಟೆ ತುಂಬ ಊಟ ಮಾಡಿದ ಮೇಲೆ ಆತನ ಆಜ್ಞೆ ವಿಧಿಗಳನ್ನು ನಿರ್ಣಯಗಳನ್ನು ಆತನ మార్గವನ್ನು ನಾವು ಎಂದಿಗೂ మರೆయಬಾರದು. దేవుడు కొన్నిసార్లు మనం అన్నీ పొందుకున్న తర్వాత దేవుడు ఇది చెయ్యకూడదు అంటే చేస్తామన్నమాట, ఇది కానరాదంటే చేస్తామన్నమాట. ఎందుకు? రాజులే చేశారు ఆ కాలంలో. పాత నిబంధనలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథములో బాగా తిని బాగా మంచి ఇల్లు, మంచి భోజనము, మంచి అన్నీ పొందుకున్న తర్వాత దేవుని యొద్ద నుండి మనము గర్వించి మదించి దేవునిని త్రూసివేసిన వారు చాలామంది ఉన్నారు, రాజులు పాత నిబంధనలో. మరి దేవుడు ఎందుకు హెచ్చరిస్తాడంటే, దేవుని వలన ఇవన్నీ నీకున్నది కొద్దిగా అయినా కూడా వాటినన్నిటిలో ఎక్కువ చేసి దేవుడు ఏ సాతాను నిన్ను దొంగలకు ఒప్పించకుండా, నీ ఆస్తినైనా నీ సొత్తైనా ఒప్పించకుండా నిన్ను, నీ పిల్లల్ని, సొత్తుని ప్రతిదీ దేవుడు తోడుకొని కాపాడుకొని ఇంతవరకు వచ్చాడు కదా. నువ్వు తిని బాగా మదించిన తర్వాత మదించి నీ దేవుడైన యెహోవాని మరవకూడదు. అందుకే సామెతలలో ఒక మాట ఉంది, ప్రభా నేను ఎద్దు నుండి 2 వరాలు అడుగుతున్నాను, ఏమి? నాకు పేదరికమును మరి ఐశ్వర్యమును ఇవ్వద్దు అని. ఎంత కావాలో అంత ఇవ్వు అని అడుగుతాడు. ఎందుకు? ఐశ్వర్యం ఎక్కువైతే ఇది నా శక్తి, నా సమర్థ, నా వలన. ఎవరన్నా అన్నారు అనుకో, మనలో ఉన్న గర్వపు మాటలు వస్తుంటే, గర్వము మన కోపములో కనిపిస్తుంటే, నాకేం తక్కువ అన్నట్టు మాటలు అప్పుడే వస్తుంటే వాళ్ళ ప్రవర్తనలు కనపడుతుంటే, అమ్మా నువ్వు పడిపోతే నువ్వు చూడు, నీ మాటలు అప్పుడు గర్వం కనపడుతూ ఉంది అన్నావు అనుకో, నీవిచ్చావా? మేం కష్టపడి మేం సంపాదించాం, మేము రాత్రంతా కష్టపడ్డాం అని. ఈ లోకంలో ఎంతోమంది రాత్రంతేమి వారమంతా కష్టపడే వాళ్ళు ఉన్నారు, నెలంతా కష్టపడే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళకి ఏమీ ఎక్కువ కాలేదు. ఎక్కువ చేసిన వాళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువ చేసిన వాళ్ళకి. అయితే దేవుని కృపలో ఉన్న వారికి ఎక్కువగా దుడిచినా తక్కువ దుడిచినా సమతూకంగా నడిపించుకొని తోడుకొని వెళ్తున్నాడు కదా. మన దేవుడు గొప్పవాడు అన్నమాట. అందుకే అన్నీ పొందుకున్న తర్వాత దేవునిని మరవకూడదు. హల్లెలూయా, దేవునిని మరవకూడదు. మరి మంచి భూమి, మంచి ఆహారము, మంచి ఇది వచ్చినప్పుడు మనము ఇదంతా భాగ్యము, మా శక్తి సామర్థ్యం 17వ వచనములో ఉంటుంది. ಈ ಭಾಗ್ಯము ನಮ್ಮ ಸಾಮರ್ಥ್ಯ ನಮ್ಮ ಸಾಹಸಗಳಿಂದಲೇ ఉంటాయిತು. మేము అనేస్తాం, మనసులో వచ్చింది నోటులో అనేస్తాం అన్నమాట. మేము మా శక్తి, మా సామర్థ్యం, నేను కష్టపడ్డాను, నా ద్వారా కలిగింది, నేను తెచ్చాను, నేను పెట్టాను అని అంటామన్నమాట. అది
అది గర్వానికి సూచన వస్తుంది. ఒకవేళ తెలియక మాట్లాడుతున్నావా, ఓకే, దేవుని క్షమాపణ ఉంటుంది. అయితే మన సామర్థ్యం, మన శక్తి ఎక్కడ? ఆ బలము రావాలని, ఆ శక్తి రావాలని ఎవరు? దేవుడే. దేవుడే ఆసురును దేహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. దేవుని ఒక ఉద్దేశం ఏమంటే నీవు ఆశీర్వాదం పొందాలని. నీ బల్ల మీద ఆహారం, నువ్వు ఇరుకులో ఉన్న నిన్ను విశాల స్థానానికి తోడుకొని, యోబు గ్రంథంలో 36 అధ్యాయములో విశాల స్థలంలో తోడుకొని, నీ అన్న పానములు బల్లమి మీద ఉన్న నెయ్యితో కూడిన ఉద్దేశములు దేవునిది. బల్ల మీద పండు పలారలు, నెయ్యి, ద్రాక్షి, మంచి భోజన పదార్థాలతో నీ తిని బాగా మంచి పుష్టిగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. నువ్వు బాగుండాలనేదే దేవుని ఉద్దేశం. బాగా నువ్వు ఆస్వాదింపబడాలి అనేదే. అయ్యో దానికి లేదు అని ఏడుస్తున్న నిన్ను వాటి యందు తృప్తిపరిచేవాడు మన దేవుడై ఉన్నాడు పిల్లారా. అవునా? ఎంతమంది నమ్ముతారు? అవునమ్మా, దేవుడికి కారణం. అవును, ఒకప్పుడు ఇది లేదే అని ఏడుచుట, అయ్యో ఇదెంత లేదే అని, ఈ దుస్తులు లేదే, ఈ వెండి లేదే, ఈ బంగారు లేదు, ఇది లేదు, అది లేదు, ఇది. అందుకే మంచి ఇల్లు కట్టిన తర్వాత వాటిలో సామానులన్నిటిని కూడా దేవుడే అనుగ్రహించిన వాడు. అవునా? అయితే మనం అన్నీ, ఇది మన శక్తి సామర్థ్యం కాదు. అందుకే ఎక్కువైతే దేవుడు ఎవడోని దూషిస్తానయ్యా, సామెతల్లో అంటాడయ్యా, నీ యొద్ద నుండి 2 వరములు అడుగుతాను, నాకేమి ఎంత కావాలో అంతే. ఎక్కువైతే నీ దేవుడు ఎవడో అని అంటాను, తక్కువైతే దొంగతనం చేసి నేను దూషిస్తానేమో, ఈ దేవుడు నమ్ముకుని నాకేమొచ్చింది అన్నీ ఇదే అని నేను దూషిస్తానేమో. హెచ్చించదొద్దు. హెచ్చించుకొని నిన్ను పొగిరి నేను గర్వముతో నీ దేవుడు ఆడున్నాడు, పో చూసుకో, నాతో ఉండేది ఇంకేముంది, నేను సంపాదించాను, నేను ఈ డబ్బు వలన ఏమైనా చేయగలను, ఎవరన్నా కొనగలను అని నువ్వు హెచ్చిస్తే వద్దు. తక్కువయ్యి దూషించి మళ్ళీ దొంగతనం చేస్తానేమో ఆశపడి, అది కూడా వద్దు. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, నాకు సమంగి ఇవ్వయ్యా అని అంటాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఎక్కువ ఇచ్చేవాడై ఉన్నాడు, కొదవలన్నీ తీర్చేవాడై ఉన్నాడు, లేనిది కలుగు చేసేవాడై ఉన్నాడు, శూన్యములో సమస్తము దేవుడు కుమరిస్తాడు. అయితే మనం గర్వముతో నడవకూడదు, దేవునిని మరవకూడదు. ప్రతిది అందుకే దేవునిని మర్చిపోతాను చాలాసార్లు చెప్తుంటే, నేను చాలాసార్లు చెప్తాను, దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడంటే మరొకసారి చెప్తాను. ఆయన మా ఆలోచన ఇచ్చాడంటే నేను చెప్తాను. దావీదు భక్తుడు, దావీదు మహారాజు అయినప్పుడు ఆయన గొర్రెలు కాసేవాడు, ఆయనకి ఏమీ లేదు, అందరికీ తెలుసు. మహారాజు అయినప్పుడు ఆయన ఎప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఆ మహారాజు ఆయన వెళుతూ వచ్చినప్పుడు ఆయన దుస్తులు మంచి వెలగలిగిన ముత్యములతో, విలువైన రేష్మే మరి బంగారముతో నారు బట్ట కట్టుకొని, ఆయన కిరీటం బంగారముతో, వజ్ర వైడారులతో ఆయన దుస్తుల మీద అన్నీ ఉండేవాడు. దేనికి తక్కువైన వాడు కాదు. అలాంటి రాజు, దేశమంతా ఆయనకి సాగలు పడుతుంది, మహారాజాని పూజిస్తున్నారు, ఆయన మాట లోబడుతున్నారు. అయితే ఆ మహారాజు తన గదిలోకి వెళ్ళినప్పుడు ఆ దుస్తులన్నీ తీసి, మరి తనకు ఒక ట్రంక్ పెట్టిక ఉంటుంది, ఆ పెట్టికలో తీసినప్పుడు ఆయన బట్టలు పాతకాలంలో బట్టలు, ఆయన ముందైతే గొర్రెలు కాస్తున్నప్పుడు ఏ వేసుకున్నాడు, ఆ పాత లుంగి దుర్వాసనతో ఉంది లుంగి, ఆ లుంగి, ఆ పంచ, మరి కట్టి, మరి పైనున్న దుస్తం అన్నీ ఒక గిన్నె, ఆయన భోజనకి వెళ్తుంటాడు కదా, అవన్నీ సామాన్లు, పాత సామాన్లు పెట్టి అవన్నీ దేవుని మీద, అయ్యా నీ నల్లు ಪ್ರೀತಿಸಿದ್ದು ಶಾಶ್ವತ ಪ್ರೇಮದ ಅಲೆಗಳಿಂದ ದೀನಾಳ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದಂತ ನನ್ನನ್ನು ನೀ ಮೇಲಕ್ಕೆ ತಂದಿರುವೆ. ದೀನಾಳ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ದಂತ ನನ್ನನ್ನು ನೀ ಮೇಲಕ್ಕೆ ತಂದಿರುವೆ, ಮೇಲಕ್ಕೆ ತಂದಿರುವೆ. దావీదు
అంటాడయ్యా, ఈ స్థితిలో ఉన్నా నేను. ఆ పంచె కట్టుకొని, ఆ లుంగి పట్టుకొని, ఆ గిన్నె కొట్టుకున్న కర్ర, ఆ కంబళి వేసుకొని చినిపోయింది. అయ్యా, ఈ స్థితిలో ఉన్న నన్ను నీవు సింహాసనం మీద కూర్చున్నావు. అది రాజులకి అర్హత కాదు, మహారాజు అవడానికి ఏ యోగ్యత లేదు, అర్హత లేదు, వంశమే కాదు. రాజుల సంతానము, మరి వాళ్ళ పిల్లలు వాళ్ళే వెళ్ళాలి. అయితే ఒకరిని తీసి ఇంకా ఒకరు ఎవరైతే దీన స్థితిలో ఉంటారో, ఎవరైతే దేవునిలో అవలు అమర్చబడి దేవునితో సావాసం ఉంటారో, దేవునికి ఇష్టమైన వారిని, దేవుని హృదయాన్ని మరి వాళ్ళు సంతోషపరిచేవారు ఎవరు ఉంటారో, ఎవడు నా బలము, నా శక్తి, నా సామర్థ్యం ఉంటాడో వాడిని పడివేసి వీళ్ళని పెట్టే సామర్థ్యము దేవునికి ఒక్కటే. అవును ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా హెచ్చించేవాడు దేవుని ఒకటి. అందుకే నీకు అతిశయం ఉందా, దేవుని యందు అతిశయించు. దేవుని వలనే ఈ బలము, దేవుని వలనే ఈ శక్తి, దేవుని వలనే ఆ ఆశీర్వాదం. ఒకవైపు దేవుడు లేకపోతే నా జీవితంలో ఎంత ఉంది. అవునా, మొన్న మేము పెళ్ళికి వెళ్ళాం. ఆవిడ మన పాత రిలేషన్ అన్నమాట. పాత రిలేషన్ అంటే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ పాత వాళ్ళు అనమాట. మరి వాళ్ళు పెళ్ళికి వచ్చినప్పుడు నేను ఇలా దిగి తేలితే వాళ్ళు సినిమా యాక్టర్ వస్తే ఎలా చూస్తారు, వాళ్ళు అందరూ బట్టలు పట్టుకొని చూస్తున్నారు. ఏమైంది, ఏం కనపడుతుంది, వీళ్ళు ఇట్లా ఆశ్చర్యం చూస్తున్నారు. నాకే భయం వేసి వెళ్ళాను. ఆ పెళ్ళికి మీద పెట్టాను, ఊరికి వచ్చి కారులో కూర్చొని వేస్తున్నాను. అప్పుడు ఏమి ఈ పని చూస్తున్నారు వీళ్ళు అని. ప్రియ సంగమా, ఆ జీవితము, ఆ హెచ్చింపు ఎక్కడి నుంచి వచ్చింది? నా దేవుడి నుండే. ఇది మా శక్తి కాదు, ఇది మా సామర్థ్యం కాదు, మేము మా బలము కాదు. కేవలం ఆయన ఏమిచ్చాడు, ఆయన దాచి ఉంచిన మేలు, ఆయన ఉద్దేశాలు మా పట్ల కలిగిన ప్రతిదీ ఎవరికైనా ఇవ్వగలడు. సేవకులైనా, దాసులకైనా, విశ్వాసులకైనా, సామాన్యుడైన కూలిగా అయిన వారిని కూడా ఆయన హెచ్చించి ఆ సామర్థ్యం అనుభవంలోనికి తీసుకొస్తాడు. అందుకే ఈరోజు ప్రతి నెల అయ్యా ఆస్వాదిస్తుంటారు. అవునా, ప్రతి నెల దేవుడు నిన్ను ఆస్వాదించునుగాక, నీ ఇంటిని, పిండిని, గిన్నెని, ఇల్లు. అవునా, ప్రతిదీ ప్రార్థన చేస్తుంటాం. ఇప్పుడు శుక్రవారం అయ్యా ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వండి అయ్యా. అయితే మేము నమ్ముతున్నాము, చాలామంది ఇండ్లు పొందుకున్నారు, చాలామంది ఇండ్లు పొందుకున్నారు. చాలా కుటుంబాలు పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి కాదు, పెళ్ళి జరగదు, వ్యసనముతో ఉన్నవారు ఈరోజు సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నారు. దేవుడు లేనిది కలగజేసేవాడు. మనకి ఏది తక్కువ కాకుండా, ఏది ఇది కాకుండా, ఒకళ్ళ దాసులై ఒకరి ముందు వంగకుండా దేవుడు మమ్మల్ని మున్న దాంట్లోనే హెచ్చేసి నడిపించి నిలబడి నడిపిస్తున్నాడు ఆయన. అయితే మనం దేవుణ్ణి మరవకూడదు, అన్నీ ఎక్కువైనప్పుడు మరవకూడదు. ఎందుకు ఈ దేవుడు హెచ్చరిస్తున్నాడు అంటే, నువ్వు నీ హృదయములో ఇవి లేని వాటి ఎందుకు కలిగినప్పుడు దానిని అతిశయించి గర్విస్తున్నావేమో, వాటి ఎందు అతిశయించి కోపడుతున్నవేమో, గర్వపు మాటలు వస్తుందేమో, వాటి ఎందు జించి నీ నడతలో నాకేమి అందరికన్నా నేను వాళ్ళ ఇంట్లో లేదు నా ఇంట్లో ఉందని ఉన్నావేమో. హెచ్చరిక. ఒకవేళ అన్నులతో కూడా నువ్వు అలాగే పొగురుతూ ఉన్నవేమో. వాళ్ళు దేవుని పోలికలో ఉన్నారు, అన్నులు కూడా దేవుడు సృష్టించాడు, దేవుడే. వాళ్ళు తెలియక సైతాన్ని విగ్రహాలు పెట్టుకున్నారు, అయితే వాళ్ళు దేవుని పోలికలో ఉన్నారు. తెలియదులే దేవుని బిడ్డల దగ్గర నేను తగ్గించుకొని మంచిగా దేవుని బిడ్డలు లేని వాళ్ళ అన్నులతో నేను తల ఎత్తుకొని తిరుగు కాదు సుమా. హెచ్చరిక. దేవుడు సృష్టించిన వాడు వాళ్ళైన దేవుని బిడ్డలు, మనమైన దేవుని బిడ్డలే. అయితే వాళ్ళ ముందు మనం పొగురుతో మన శక్తి, మన సామర్థ్యం, మన బలము మేం చేసాం వద్దు. నబుకద్నెజరు 4వ అధ్యాయంలో దానియేలులో ఆయన హెచ్చించుకొని, వద్దు రాజు, ఇది నీ తగినది కాదు, ఇది శత్రులు కావుని నీకు జరగకూడదు విషయము, ఇది అవ్వకూడదు నీకు, ఈ కలబడింది హెచ్చరిక అని దానియేలు హెచ్చరిస్తున్నాడు. దాని గురించి కలల బావు గురించి హెచ్చరించినా సరిగా 11 నెలలకి హెచ్చరించినా చెప్పినా వద్దన్నా కూడా
పోయి మిద్దె మీద నిలబడి నా శక్తి నా సమర్థ నా వలనే కలిగినది ఇదంతా బబులోను పట్టణం అన్నాడంట. ఆకాశం నుండి స్వరం వచ్చింది, ఆ మొద్దుని నరకండి, కొమ్ములు నరకండి, చెట్లని పువ్వులని రాకులు రాలిచ్చండి, మద్దు ఒకట పెట్టి మత్తు బుడాన్ని కొట్టండి. హెచ్చరిక. దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు హెచ్చరిస్తున్నాడు. మరి ఆలోచన మానుకో. అది అక్కడి నుండి ఇక్కడ వచ్చాడు, ఇంకా నిలబడు. నీవు ఆలోచన నువ్వు తెలుస్తుంది అప్పుడే. మనం ఎక్కువ బంగారం ఎక్కువైనప్పుడు, లేనిది ఎక్కువ, నాతో 5 తోల, నాకి తోల, నాకి ఎంత, నాకింత, ఎంత అంత వద్దు. వాటి నుండి మనకు అతిశయం వద్దు. దేవుడు ఇస్తుంటాడు, నడుస్తుంటాడు. అవునా? చెప్తుంటారు గొప్పగా. అక్కడ నుండి పోతే మీకు ఇది ఉంది అని చెప్తుంటా, అతిశయించడం నాకు ఇష్టం లేదు. ఏటి ఎందుకని అయ్యా, చూడు ఒకప్పుడు ఇలా ఉంటేమి, ఇది నీ వల్లనే కదా, నాది అని చెప్పుకోనికి నాకేముంది, నీవే కదా ఇచ్చింది, నీ వల్ల కదా ఇంత నడిపించింది. ప్రియులారా, మన ప్రతిదీ దేవుని నడిపించిన మరవకూడదు. ఆయన చేసిన మేళ్లను మరవకూడదు, ఆయన చేసిన కార్యములు మరవకూడదు. ఆయన ఇచ్చిన ఈ స్వస్థత, ఈరోజు ఈ ఆరోగ్యము మరవకూడదు. ఆయన ఇచ్చిన వెండి కానీ బంగారం కానీ ఆస్తి, ఇల్లు, వస్తువులు, దుస్తులు ఏది ఉన్నా కూడా ఒకరికి లేదని తీసేయకూడదు, మనకు ఉందని ఎక్కువ ఇవ్వకూడదు. ప్రతిదీ దేవుని నందు అయ్యా నీ వలనే తగ్గించాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం. ఈ మాట వచ్చిందంటే ఎవరితోనన్నా హెచ్చరించుకున్నావా? పొగురుతో ఒగురు మాటలతో హెచ్చించుకొని మాట్లాడుకొని ఉన్నావా? దేవుడు విని ఉన్నాడేమో, దేవుడు అందుకే విని ఉన్నాడేమో. వాళ్ళకి లేనిది నాకు కలిగిందని హెచ్చించుకున్నావేమో. చూడు, క్షమాపణ అడుగు దేవునితో. అయ్యా నన్ను క్షమించు అయ్యా, నేను చేసి నీ ద్వారాని పశ్చాత్తాపడు, క్షమాపణ కోరి ఇంకా మీదట నీ నాలుకను స్వాధీనపరుచుకో, నీ ఆలోచన మనసు స్వాధీనపరుచుకో. ప్రతిదీ దేవుని ఎందుకు సంతోషిస్తాం. ప్రియ బిడ్డ, దేవుని బిడ్డ, మనం హెచ్చించుకోవడానికి ఇది లేదు. దేవుడి మాటలు దీవించునుగాక. మరొకసారి ఆలోచించు. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తి మంత్ర యేసయ్యా మీకు వందనాలు. అవును తండ్రి, మా దీనస్థితిని గమనించి మమ్మల్ని పైకి లేవనెత్తి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యం చేసిన దేవానికి స్తోత్రాలు. మరి నీ దాసురాలు శాంతిని ప్రభ దీవించండి, ఆశీర్వదించండి. మరి మా బారుకు సంఘం ప్రభ నా తండ్రి, మీ యందునైనా విశ్వాసం ఉంచి నిరీక్షించిన వాటి నిజ స్వరూపములో ప్రవేశించలాగా బిడ్డని దీవించమని యేసుక్రీస్తు నామములో విశ్వాసముతో ఈ ప్రార్థన అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.